అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మే ఉత్తమమైనది అని చెప్పినప్పుడు, మరి మానవ జన్మ కంటే గొప్ప జన్మ లేదు. ఎందుకు గొప్ప జన్మ లేదు అంటే, తెలుసుకోగలిగిన తెలివి కలిగిన జన్మ ఒక మానవ జన్మ మాత్రమే. ఇట్టి మానవ జన్మలో మరి నేను ఎవరు? నాకంటే అన్యం ఏమైనా ఉందా? ఉంటే అది ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాల్సిన ధర్మం మానవునిగా వచ్చినందుకు ఉన్నందువలన, మరి అన్ని సిద్ధాంతాలలోకెల్లా అచల సిద్ధాంతమే గొప్పది అని తెలియజేస్తారు. ఎందుకు దీన్ని గొప్పది అని అనాల్సి వచ్చింది అంటే, సాంఖ్యము దేహతత్వాన్నంతా తెలియజేస్తూ అది నిర్మించుకున్నది ఆత్మే. కానీ అక్కడ సాంఖ్యశాస్త్రం ప్రకారం ఆత్మను అక్కడ బ్రహ్మము అని తెలియజేస్తుంది సాంఖ్యశాస్త్రం. తారక సాధన ప్రకారం తారకంలో తరిస్తాను అంటే మరి తన్ను తాను తెలుసుకొని, ఈ ప్రాణశక్తి చేతే నేను బతుకుతున్నానని, నాకు ఆధారం 21,600 హంసలతో ఒకరోజు జరుగుతుందని, కనుక ఈ తరించేవాడు ఏదైతే ఉందో బాహ్యాంతరాలను విడిచి తరించేవాడే తారకం అంటే వాడు తరిస్తున్నది ఆత్మ. కనుక ఆత్మే బైలాంశమని బ్రహ్మమని తెలియజేస్తుంది తారక సాధనలు. అమనస్కంలో మరి మనసును జ్ఞానమును లయం చేసి చూసినప్పుడు, ఆ లయం చేసి చూసిన స్థితి ఏదైతే ఉందో ఆత్మ, అక్కడ అదే బ్రహ్మమని తెలియజేస్తే అది కూడా తిరిగి బ్రహ్మం. ఎందుకంటే ఆత్మ రహిత స్థితి ఎక్కడా లేదు. ద్వైత భావనలో కూడా తనకన్నా అందంగా ఒక దైవం ఉన్నాడనే భ్రమలోనే ఉంది కానీ, మరి తాను తనకన్నా అన్యము అని తీసుకున్నప్పుడు నేను అనేది వ్యష్టి, మరి పరమాత్మ అనేది సమిష్టిలో ఉన్న ఆత్మను తీసుకోవడం వల్లనే మరి ఈ విధంగా తెలియజేయాల్సి వచ్చింది, తనకన్నా వేరుగా దైవం ఉందని. అప్పుడు నేను జీవుడును అనే భ్రమలో ఉన్నాడు గనక మరి అది కూడా తిరిగి జన్మకొచ్చే పద్ధతే. మరి విశిష్టాద్వైతానికి వస్తే చిత్తులో చిత్తే విశిష్టాద్వైతమని, అట్టి విశిష్టాద్వైతము ఆత్మ వరకే నేనే మహావిష్ణువునని తెలియబడుతుంది గనక ఆత్మ కూడా బ్రహ్మము అంటే తిరిగి జన్మకొస్తుంది కనుక అది కూడా బ్రహ్మ సిద్ధాంతమే అని. మరి అద్వైత స్థాయికి వస్తే ఏదైతే ఈశ్వర స్వరూపమైన ఆత్మ ఉందో అట్టి ఆత్మే బ్రహ్మమని తెలియబడడం వల్ల ఆ ఆత్మ కూడా మాయే గనక తిరిగి జన్మకొస్తుంది గనక కించజ్ఞత్వాది గుణములతో సాంఖ్య తారక అమనస్క ద్వైత అద్వైత విశిష్టద్వైతాలు కానీ సప్తకోటి మహామంత్రాలు కూడా మరి మనకు తెలియజేసేదంతా ఆవరణతో కూడిన ఆత్మనే బ్రహ్మమని తెలియజేస్తాయే కానీ ఆవరణరహితమైన బ్రహ్మమును తెలియచెయ్యవు. కనుక ఆ సిద్ధాంతాల వలన జన్మరహితము పొందలేడు. అచల సిద్ధాంతము ఎందు తాను మూలము లేని షోడశి అంటే 16 కళలతో కూడిన వాణ్ణని, మరి జాగ్రత్త అవస్థ ఎందు దీని కళలు 16 కళలు, మరి జాగ్రత్త స్వప్న సుసుప్తి తురియము 4 అవస్థలకు 4 వేసి మరి 16 కళలుగా తురియములో తురియమే అంటే 16వ కళ నేనే అంటే వేదాలంతా కూడా ఆ 16వ వాన్నే బ్రహ్మము అని తెలియజేస్తుంది. ఇక్కడ తురియాతీత స్థితికి కుదిరితే గాని తాను మాయ అనే సంగతి నిర్వికారము కాదక్కడ. మరి వికారరహిత ఏవ ఈశ్వర అంటే వికారాలు దేనికి కలిగినాయి? ఆత్మక, ఇంద్రియాలక? మరి ఒకవేళ 25వ వాడైన జ్ఞాత జీవుడు అనుకుందామంటే ఆ జ్ఞాత ఎవరి వల్ల కలిగినాడు? ఆత్మ వలన కాదా? కట్టి ఇక్కడ ఆత్మకు పూర్వము ఏముంది? 33 కోట్ల దేవతలైనా లేదా మిగిలినది ఏమైనా కూడా ఆత్మ తర్వాతనే సృజింపబడిందా? విశ్వమంతా 14 లోకాలు నువ్వేమన్నా తీసుకో, ఆపాదమస్తకం సమిష్టి వెష్టి ఏదైనా స్వయంభోయిను నేను వచ్చిన తర్వాతే సర్వము తెలియబడుతుంది కానీ అప్పుడు ఆత్మ పదార్థమే అవుతుంది కానీ మెటీరియల్ పదార్థమే అవుతుంది. ఎందుకంటే మనం ఒక కుండను తీసుకున్నప్పటికీ మట్టి ప్రధానం, మరి నీరు ప్రధానం. ఆ రెండు ఉన్నప్పుడు తయారైతుందా? అప్పుడు జ్ఞానం అనే కుమ్మరి అవసరమయ్యింది. అదే విధంగా ఇక్కడ కూడా జ్ఞానము తెలియజేసే గురువు అవసరమైనాడు మానవునికి. ఇక్కడ మానవునికి ఎప్పుడైతే గురువు అవసరమైనాడో
మరి అన్ని సిద్ధాంతాలలోకెల్లా జన్మరాహిత్యం పొందే స్థితి ఒక అచల సిద్ధాంతంలోనే తెలియబడుతుందంటే, ఏదైతే మూలముందో, నాకు మూలము అని తెలియబడతాందో